విమర్శ చేయొచ్చు, యుద్ధం జరిగిస్తున్నాడు. రక్తంలో ఉంచబడిన వస్త్రము ఆయన ధరించుకుని ఉండను, మరియు దేవుని వాక్యము అను నామము ఆయనకు పెట్టబడి ఉన్నది. జనములను కొట్టుటకై ఆయన నోట నుండి వాడిగల ఖడ్గము బయలువెడుచున్నది. ఆయన ఇనుప దండముతో వారిని గెలును. ఆయనే సర్వాధికారి, దేవుని తీక్షమైన ఉగ్రత తన మధ్యకు తొట్టి చుట్టును. చదవబడినటువంటి లేఖన భాగం మనం ఆరాధించడానికి దేవుడు సహాయం చేయలాగా ప్రారంభిస్తున్నాం. ప్రేమ మా భగవంతుని మీ ఎంతగానో ఉన్నప్పుడు స్తోత్రములు చేస్తున్నాము. ఈ యొక్క అమూల్య వర్గంలో ప్రజలు ఉన్నటువంటి మేము మరి ఆరాధించి మహిమపరిచి ఘనపరచుటకు గౌరవిస్తాను. ఈ వాక్యంలో ఈ మాటలను మేము అర్థం చేసుకుని యోగ్యమైన మాటలను మాకు అనుగ్రహిస్తుంది. యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో స్తోత్రం చెల్లించి వేడుకు వాక్య భాగం ప్రకటన గ్రంథం 14 దీవిలో యేసు ప్రభువుకు చాలా దగ్గరగా ప్రాముఖ్యమైన విషయములన్నింటిలో కూడా ఆయనతో ఉన్నటువంటి వారు ముగ్గురు. వారిలో యోహాను, పేతురు, యాకోబు. ఈ ముగ్గురు కూడా యేసు ప్రభువుతో చాలా సున్నితంగా గడిచినవారు. కాబట్టి ఈ ప్రకటన గ్రంథంలో ఇది దర్శన గ్రంథం. దర్శన రీతిగా యోహాను చూచి పరిశుద్ధాత్మ దేవుడు మన కొరకు రాయించి పెట్టాడు. కాబట్టి ఆ విషయాల్లోకి మనం వెళ్ళవలసిన అవసరం లేదు. కానీ మనం ఆరాధనకు సంబంధించి మనం ఆరాధించు దేవుడు ఏమై ఉన్నాడని ఇక్కడ వాక్య భాగంలో విశేషముగా మనం ఆరాధించు ఒక 7 విషయాలను మీ దృష్టికి తీసుకొచ్చి ఆ తర్వాత మనం ఆరాధనలోకి వెళ్దాం. తెల్లని గుర్రముడి కనపడ దాని మీద కూర్చుని ఉన్నవాడు యేసు ప్రభువును సూచిస్తుంది. ఆ గుర్రం మీద కూర్చున్నవాడు యేసు ప్రభువు, మనం ఆరాధించేటువంటి ప్రభువు. ఆయన మొదటిగా నమ్మకమైన వాడు, ఈస్ ఫెయిత్ఫుల్ గాడ్, నమ్మకమైనటువంటి వాడు. ఇవి అర్థం చేసుకోవాలంటే మనం మళ్ళీ వాక్య భాగంలోకే వెళ్ళాలి. వాక్యమే అన్నిటికీ ప్రామాణికం. కాబట్టి ఏ విషయాల్లో ఆయన నమ్మకమైన వాడు? మొదటి యోహాను 1:9 వ్రాయబడిన విధంగా మన పాపములను మనం ఒప్పుకుని ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడు కనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రులుగా చేయాలి. కాబట్టి మనం ఆరాధించే దేవుడు నమ్మకమైన వాడు, నీతిమంతుడు. మన సమస్త దుర్నీతి నుంచి, పాపం నుంచి, పాప అధికారం నుంచి, పాప దాస్యం నుంచి విడుదల అనుగ్రహించిన వాడు. పాపమును క్షమించడంలో, మనల్ని పవిత్రులుగా చేయడంలో ఆయన నమ్మకమైన వాడుగా మనం చూస్తున్నాం. ఈ నమ్మకత్వాన్ని గురించి అనేక పర్యాయముల శబ్దాలుగా మనం వింటూనే ఉన్నాం. నేను కొత్త విషయాన్ని చెప్పట్లేదు. మన పాపములను క్షమించడంలో, మనల్ని పవిత్రులుగా చేయడంలో, నీతిమంతులుగా తీర్చడంలో ఆయన నమ్మకమైన వాడు. ఎఫెసీయులకు రాసిన పత్రిక 1:6 కూడా
కాబట్టి మనం ఆయన యొక్క పరిశుద్ధులుగా నిర్దోషులుగా నిలబడాలని తండ్రి సంకల్పించాడు. ఆయన రొమ్మున ఉన్న కుమారుడు దానిని మన జీవితాల్లో నెరవేర్చాడు అనే విషయాన్ని మనం జ్ఞాపకం. కాబట్టి మొదటిగా ఆయన నమ్మదగిన వాడు, మనం ఆరాధించు దేవుడు నమ్మదగిన వాడు, నమ్మకమైన వాడు అని మనం చూస్తున్నాం. కాబట్టి ఆయన నమ్మకమైన వాడు కనుక చేసిన వాగ్దానాలన్నింటినీ నెరవేర్చాడు. ఆయన ఏ వాగ్దానం అయితే చేశాడో అవన్నీ కూడా నెరవేర్చాడు. ఆయన నమ్మకమైన వాడు కనుక కుమారుని మన కొరకు అనుగ్రహించెను. ఆయన నమ్మకమైన వాడు కనుక మనలను నీతిమంతులుగా తీర్చెను. He declared us righteous. We are not righteous. మనం నీతిమంతులమని ఎప్పుడు తలంచరాదు. నీతిమంతులుగా తీర్చబడ్డాం అనే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. రెండవదిగా మనం చూస్తే ఆయన సత్యవంతుడు, ఆయన నమ్మకమైన వాడు, సత్యవంతుడు అనే నామములు గలవాడు. సత్యవంతుడు, ఆయన పేరే సత్యము. ఈ ట్రూత్, అంటే ఇంగ్లీష్లో ట్రూ అని ఉంటుంది కానీ ట్రూత్. నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారా తప్ప తండ్రి ఎందుకు ఎవరు రాలేదు అని యోహాను రాసిన సువార్త 14:6 రాయబడింది. నేనే మార్గమును సత్యమును జీవమును అయి ఉన్నాను అని తోమ అడిగిన ప్రశ్నకు జవాబు తోమ అడిగాడు. దాని పైన నేనే మార్గమును, నేనే సత్యమును, నేనే జీవమును, నా ద్వారా తప్ప తండ్రి ఎందుకు ఎవరు రాలేదు. కాబట్టి 18వ అధ్యాయం యోహాను సువార్త 38లో అక్కడ పిలాతు ఎదుట యేసు ప్రభువు నిలబడ్డాడు. ఒకసారి మనం చూసుకుంటే యోహాను రాసిన సువార్త 18వ అధ్యాయంలో కొన్ని మాటలు ఆసక్తికరమైన ఉన్నాయి. 18:38 వచనంలో చూస్తే 18:38 నేను చదువుతాను. సరే, అక్కడ పిలాతు ఎదుట యేసు ప్రభు నిలబడ్డాడు. నీవు రాజువా అని అడుగుతాడు. నేను రాజునే, నీవన్నట్టు నేను రాజునే అని అక్కడ చెప్తాడు. సత్యమును గూర్చి సాక్ష్యమిచ్చుటకు నేను వచ్చి తిని, ఇందు నిమిత్తమే ఈ లోకమునకు వచ్చి తిని, సత్య సంబంధి అయిన ప్రతివాడము నా మాట వినును అని యేసు ప్రభువు చెప్పాడు. సత్యమును గురించి సాక్ష్యం ఇవ్వడానికి, సత్యము నిమిత్తమై ఈ లోకానికి వచ్చాను, సత్య సంబంధి అయిన ఏ మనుషులను ప్రతివాడు నా మాట విను అన్నప్పుడు అందుకు పిలాతు సత్యం అనగా ఏమిటి? ఇది మానవ చరిత్రలో చాలా ప్రాముఖ్యమైనటువంటి ప్రశ్న. The most important question that ever asked by man in entire human history. మానవ చరిత్రలో చాలా ప్రాముఖ్యమైన ప్రశ్న వేశాడు, కానీ did not wait for the answer. యేసు ప్రభు జవాబు చెప్పడానికి తర్వాత దేవుని నమ్ముకుంటున్నాం. కాబట్టి సత్యమైనటువంటి దేవుని మనం అర్థం చేసుకోవాలి. సత్యం అనగానే సత్యము మనం తెలుసుకున్నట్లయితే సత్యము మిమ్మల్ని స్వతంత్రుడుగా చేయండి ఇది కూడా వాక్యంలో యేసు ప్రభువే చెప్పాడు అన్నమాట. యోహాను రాసిన సువార్త 8:32 We shall know the truth and the truth shall set you free.
అంత మంచి మాట. సత్యం మనం తెలుసుకుంటే, సత్యమైన దేవుని వ్యక్తిగతంగా తెలుసుకుంటే, ఆ సత్యమైన దేవుని మనలను బంధించబడి, పాపం యొక్క అధికారం చేత బంధించబడి, పాపం యొక్క దాశ బంధించబడిన మనకు స్వాతంత్ర్యం లభిస్తుంది. స్వతంత్రం ఒక మంచి మాటలు పరిశుద్ధాత్మ దేవుడు మనకు ఆశీర్వదించారు. 3 సంవత్సరాలు నేను ఏసీ గారికి జరుగుతుంది. 3 సంవత్సరాలు ప్రతిరోజు చేసుకున్నాను. కూడా ఆనందిస్తున్నారు. We shall know the truth and truth shall set you. మనం సత్యము తెలుసుకున్న వారు, సత్యవంతుడైన దేవుని మనం వ్యక్తిగతంగా తెలుసుకున్న వారు, సత్యమైనటువంటి దేవుడు మన యొక్క బంధకాలను నుంచి విడుదల అనుగ్రహించిన వారమైతే ప్రభువును ఆరాధించబడుతుంది. ప్రభువును ఘనపరుస్తూ గౌరవిస్తూ ఆరాధించడానికి మనం మానవగారి కూడా ఈ మాటను తీసుకునే మూడవదిగా చూస్తే నీతిని బట్టి విమర్శ చేయను. అంటే ప్రకటన గ్రంథం 19వ అధ్యాయంలో మనము ఆరాధించే దేవుని చూసినటువంటి మూడవ విశేషమైనటువంటి లక్షణం విషయం, ఆయన నీతిని బట్టి విమర్శ చేయవాడు. ఎందుకంటే ఆయన నీతిమంతుడు కనుక. నీతిమంతుని నోటిలో నుంచి ఎప్పుడు కూడా నీతి లేనటువంటి మాటలు రావు. ఫండమెంటల్ రూల్ అన్నమాట. సత్యం పలికే వారు ఎప్పుడూ సత్యం పలుకుతారు. ప్రాణం మీదకి వచ్చినా సత్యం. కాబట్టి నీతిని బట్టి విమర్శ చేయడం, నీతిని బట్టి తీర్పు తీర్చడం. ఈ లోకానికి యేసుప్రభు వచ్చినప్పుడు ప్రేమతో వచ్చాడు, మనల్ని ప్రేమించాడు, శిలువ వేయబడ్డాడు, మరణాన్ని జయించి 3వ దినమున సమాధిలో నుంచి మరణాన్ని జయించి పరలోకంలో తండ్రి రూపున కూర్చుని ఉన్నాడు. అయితే రెండవసారిగా వచ్చేటప్పుడు మాత్రం తీర్పు తీర్చువాడిగా వస్తాడు. ఇది అర్థం చేసుకోవాలి మనం. ఆయన వస్తే ఆయన తీర్పు చాలా భయంకరంగా ఉంటుంది. విత్ జస్టిస్ హీ జడ్జెస్. రోమీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 10-12 వచనాల్లో ఏమో రాయబడింది. రోమీయులకు రాసినటువంటి 2వ అధ్యాయం 2వ అధ్యాయంలో 10-12 వచనాల్లో ఈ విధంగా రాయబడింది. సత్క్రియ చేయు ప్రతివానికి మొదట యూదునికి గ్రీసు దేశస్తునికి కూడా మహిమ ఘనత సమాధానం కలుగుతుంది. సత్క్రియ చేసిన వారికి, ఆయన చెప్పిన విధముగా జీవించే వారికి, ఆయన రక్తంలో పాపములు కడుగుబడి పరిశుద్ధపరచబడిన వారికి మహిమ ఉంటుంది, ఘనత ఉంటుంది, సమాధానం ఉంటాయి. ఈ 3 ఆయన చెప్పిన విధముగా జీవించిన వారికి. ఆయన ఒక పని చేయమంటే ఇంకో పని చేసిన వాడికి ఉండదు. అనేక సార్లు మిస్టేక్ అవుతుంటాం. ఓ ప్రభువా, నేను ఎంతో గొప్ప పరిచర్య చేశాను, అని దయ్యమును వెళ్ళగొట్టాను, ప్రవచించాను, బట్ ఐ డోంట్ నో. ఆయన చెప్పిన విధముగా జీవించకుండా నువ్వు ఎన్ని కార్యములు చేసినా నువ్వెవరో నాకు తెలియదు. వారికి ఘనత మహిమ సమాధానం గ్రీసు దేశస్తునికి ఉండదు, రోమీయుడికి ఉండదు, ఇజ్రాయేల్ దేశస్తునికి ఉండదు, భారతీయుడికి. అయితే 2వ మాట చూడండి. దేవునికి పక్షపాతం లేదు. ధర్మశాస్త్రం లేక పాపం చేసిన వాడికి ధర్మశాస్త్రం లేక తీర్చబడతాడు.
ధర్మశాస్త్రం కలిగి పాపంలో జీవించిన వాడికి ధర్మశాస్త్రం కలిగే వాడికి తోడు తీసుకొస్తాడు. దేవునికి పక్షపాతం లేదు. దోషి నిర్దోషికి కానీ నిర్దోషి దోషికి కానీ ఎంచేవాడు కాదు. ఆయన నీతిమంతుడు కనుక ఆయన తీర్పు నీతితో కూడినది, పక్షపాతము లేనటువంటిది. కాబట్టి మరణం తర్వాత తీర్పు ఉంటుందని చాలా వాక్య భాగాలు ఉన్నాయి. అది తలుచుకుంటేనే మన జీవితం మనం ప్రభుత్వం ఉండడానికి యోగ్యమైనదనే ప్రశ్న ఖచ్చితంగా వస్తుంది. నేను అనేక సార్లు ఆ ప్రశ్న వేసుకుంటే ఆ విధంగా నేను భావిస్తాను. కాబట్టి వీళ్ళ మనం ఆరాధించే దేవుడు నీతిని బట్టి తీర్పు తీరుస్తాడు, నీతిని బట్టి ఆయన విమర్శ చేస్తాడు. మూడవదిగా చూస్తే ఆయన నేత్రములు అగ్ని జ్వాలల వంటివి. 12వ వచనంలో ఉంది అన్నమాట. అగ్ని జ్వాలల వంటి నేత్రములు కలవాడు. దీన్ని అర్థం చేసుకోవాలంటే పాపమును ఎంతగా దేవుడు ద్వేషిస్తాడు అనేది అర్థం చేసుకుంటే ఇది అర్థమైపోయింది. ఇక్కడ ఆయన కోపమును, రౌద్రమును, ఉగ్రతను మనం అర్థం చేసుకుంటే వాక్యంలోనే ఆయన ఉగ్రతను మనం అర్థం చేసుకోగలం, ఆయన రౌద్రమును అర్థం చేసుకోగలం, ఆయన ఎంతగా కోపించాడో కూడా మనం అర్థం చేసుకోగలం. అది అర్థం చేసుకుంటే ఆయన అగ్ని నేత్రములు మనకు అర్థమైపోతాయి. యెహెజ్కేలు గ్రంథం 20వ అధ్యాయంలో, యెహెజ్కేలు గ్రంథం 20వ అధ్యాయంలో ఆ మాటలు రాయబడింది. ఆయన ఎంత కోపం, పాపమును చూడని పవిత్రమైన కన్నులు కలిగినటువంటి మనం ఆరాధించేటువంటి దేవుడు ఎటువంటి వాడు చూద్దాం. 20వ అధ్యాయం 8వ వచనంలో ఐగుప్తీయుల విగ్రహాలను పూజించుట మానలేదు గనుక వారు ఐగుప్తీయుల దేశంలో ఉండగానే నేను నా రౌద్రము వారి మీద కుమ్మరించి నా కోపం వారి మీద తీర్చుకుందును అని అనుకుంటుని. ఇశ్రాయేలీయులు ఐగుప్తు దాస్యం నుంచి దేవుడు విమోచించిన దినాన దేవుడు మర్చిపోయారు, దూరం చేసుకున్నారు, ఆయనకు కోపము కలిగించారు, రౌద్రములు కలిగించారు. వారిని మీద కోపం తీర్చుకోవాలనుకున్నాడు కానీ తీర్చుకోలేదు. 13వ వచనంలో కూడా ఆ మాటలే రాయబడ్డాయి. నేను నియమించిన విశ్రాంతి దినమును అపవిత్రపరచగా అరణ్యమందు నా రౌద్రాగ్ని వారి మీద కుమ్మరించి వారిని నిర్మూలన చేయుననుకుంటుని. దేవుని యొక్క రౌద్రాన్ని, కోపాన్ని, ఉగ్రతను మనం అర్థం చేసుకుంటే ఆయన కన్నులు అంతగా అగ్ని జ్వాలల వంటి ఇవన్నీ అర్థం చేసుకోవాలి. ఇశ్రాయేలు పాపం చేసినప్పుడు, దేవుణ్ణి హేయమైన క్రియలు చేసినప్పుడు శత్రువుల చేతికి బానిసలుగా పంపించాడు. అక్కడ మనం అర్థం చేసుకోవాలి దేవుని యొక్క ఉగ్రతను. బబులోను దేశానికి, ఫిలిష్తీయులకి, కనానీయులకి వీరు పాపం చేసిన ప్రతి సమయంలో కూడా దేవుడు తన యొక్క ఉగ్రతను చూపించాడు. ఎందుకంటే పాపమును చూడని పవిత్రమైనటువంటి కన్నులు గలవాడు. సొదొమ గొమొర్రాలు ఏ విధంగా నాశనమైనవో మనకు తెలుసు. ఆయన కన్నులు అగ్ని జ్వాలల వంటివి. నోవహు దినములో ప్రళయం ఇప్పుడు మనం అర్థం చేసుకుంటే ఆయన అగ్ని జ్వాలల వంటి కన్నులు గలవాడు. పాపం ఎంత మాత్రము చూడని పవిత్రమైన కన్నులు గలవాడు. ఇటువంటి దేవుని మనం ఈ ఉదయకాలంలో మనం కలిగి ఉంటే ఆయన మనం ఆరాధించాలి. 5వదిగా చూస్తే వాడిగల ఖడ్గము. అక్కడ మాట రాయబడింది. 15వ వచనంలో ఆయన నోట నుండి వాడిగల ఖడ్గము బయలువెడుతున్నది. ఆయన మాటలే వాడిగల ఖడ్గము. అది హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో కూడా రాయబడింది.
ఈ వాక్యం వాడిగల ఖడ్గం. ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలము గలది, రెండంచులు గల ఇటువంటి ఖడ్గము కంటే వాడిగా ఉండి ప్రాణాత్మను, కీళ్ళను, మూలులను విభజించినంత మట్టుకు దూరుతూ హృదయం యొక్క తలంపులను, ఆలోచనలను శోధించుతున్నది. ఈ ఖడ్గము, రెండంచులు గల ఖడ్గము ఆయన నోట నుండి బయలు. ఆయన మాటలు, ఆయన వాక్యం. ఆయన మరొక పేరు ఏంటంటే ఇక్కడే రాయబడింది, 13వ వచనంలో, మరియు దేవుని వాక్యము అనునామము ఆయనకు పెట్టబడినది. నమ్మకమైన వాడు, సత్యవంతుడు, నామము గలవాడుగా మనం చూసాం. దేవుని వాక్యము అనునామము ఆయనకు పెట్టబడినది. ఇది రాసింది యోహాను మొదటి సువార్త, మొదటి అధ్యాయం, మొదటి మాట, మొదటి వచనంలోనే ఉంది. అది ఆది వాక్యములను, వాక్యం దేవుని యొక్కను, వాక్యమే దేవుని యొక్కను. సో మనం వాక్యం మనకు ఎంత సమీపంగా ఉన్నటువంటి వాక్యం చదువుకుంటే ఆయన మాటలు మనం వింటున్నట్లే. వాక్యమే మన జీవితానికి ప్రామాణికం. ప్రతి విషయానికి మనం వెళ్ళాల్సిన వాక్యం. వాక్యంలోనే మనకు సమాధానం దొరుకుతుంది. అంటే జవాబు, మనకున్న ఏ ప్రశ్నలకైనా వాక్యమే మనకు జవాబు ఇస్తుంది. వాక్యమే మనల్ని నడిపిస్తుంది. రెండు విషయముల మధ్య ఉన్నప్పుడు వాక్యం, దేవుని మాటలు చూస్తే దేవుడు నడిపిస్తాడు. మన ఇష్టం నెరవేర్చుకోవాలని చూస్తే దేవుడు కొన్నిసార్లు దేవుని పక్కన పెట్టి మన ఇష్టాన్ని నెరవేర్చుకుంటాం. పోయిన వారం మనం బలవర్తమానం కూడా చూసాం. నీ ఇష్టాన్ని నాకు ఏమంటాడు దేవుడు కదా. మన ఇష్టం దేవుని చేతిలో పెట్టకపోతే దేవుడు కూడా మానేస్తాడు మాట్లాడు. కాబట్టి వాక్యం అనే నామం కలిగిన ఈ దేవుని మనం ఆరాధించబోతులమై ఉన్నాం. దేవుని వాక్యము ఆయనకు పెట్టబడినటువంటి పేరు. వాక్యంతో సాతాను కూడా దేవుడు శోధించాడు. అరణ్యంలో 40 దినాలు ఉపవాసం అయిన తర్వాత సత్యమును తీసుకొచ్చి, వాక్యాన్ని తీసుకొచ్చి ఆయన శోధించడానికి ప్రారంభించాడు. యేసు ప్రభువు కూడా వాక్యంతో సమాధానం ఇచ్చాడు. కాబట్టి మన జీవితంలో ఆయన మాటలు, ఆయన వాక్యం ఇదే చూపించిన వారైతే ఆరాధనలో అది భాగము అని గుర్తుపెట్టుకోవాలి. వర్షిప్ ఈజ్ లైఫ్ స్టైల్ అని మనం చూసాం పోయినా. వర్షిప్ ఈజ్ లైఫ్ స్టైల్. ఆరాధన అనేది జీవన శైలి, జీవన విధానంలోనే మనం దేవుని ఆరాధించవలసిన వాళ్ళం. ఆ విధంగా మనం వాక్యము, దేవుని మాటలు, వాక్యం మీద మనం ఆధారపడి వాక్యాన్ని మనము ఇదేదో చూపిస్తున్న వారమైతే అది మన ఆరాధనలో భాగం. ఆరో విషయంగా చూస్తే ఆయన సర్వాధికారి. 2 నిమిషాలు నేను చేస్తున్నా, సమయం అయిపోయింది. ఆయన సర్వాధికారి అని ఇక్కడ 15వ వచనంలో చూస్తున్నాం కదా. సర్వాధికారి దేవుని తీక్షమైన ఉగ్రత తన మధ్యలోకి త్రొక్కెను. తీక్షమైన ఉగ్రత. సర్వాధికారి ఆల్ పవర్ఫుల్ సర్వాధికారి అయినటువంటి దేవుడిని మనము ఇర్మియా గ్రంథంలో నుంచి ఒక మాట చూసుకుని, ఇర్మియా గ్రంథం 3:17 ఆ మాటలు రాయబడ్డాయి. ఇర్మియా గ్రంథం 3వ అధ్యాయం 629వ పేజీలో ఉంది. 3వ అధ్యాయం 17వ వచనంలో ఆ మాటలు రాయబడ్డాయి. 3:17.
10:6 డిఫరెన్స్ సారీ 10వ అధ్యాయం 6వ వచనంలో యెహోవా నిన్ను పోలిన వాడు ఎవడూ లేడు, నీవు మహాత్యము గలవాడు, నీ శౌర్యమును బట్టి నీ నామము ఘనమైన దాయను. ఆయన శౌర్యం, సర్వశక్తిమంతుడు, ఆయన శక్తికి లిమిట్స్ లేవు, ఇన్ఫైనైట్. సర్వశక్తిమంతుడు, సర్వాధికారి, ఆయనకు అధికారం సమస్తముపై అధికారం ఇవ్వడం, సర్వ సృష్టిపై ఆయనకు అధికారం ఇవ్వడం, పాపం మీద అధికారం ఇవ్వడం. కాబట్టి సర్వాధికారి అనేటువంటి పేరు కలిగినటువంటి దేవుని మనం ఆరాధించవలసిన వారమైన యెహోవా ప్రభువా, సైన్యములకు అధిపతి యెహోవా పేరు వహించువాడా, శూరుడా, మహాదేవ, నీ అధిక బలము చేతను చాచిన బావు చేతను భూమి ఆకాశములను సృష్టించితివి, నీకు అసాధ్యమైనది ఏది లేదు అని గ్రంథంలో రాయబడింది. కాబట్టి మనము ఆరాధించేటువంటి దేవుడు సర్వాధికారి, సమస్తంపై అధికారం కలిగినటువంటి వాడిగా మనం చూస్తున్నాం. చివరిగా 7వ విషయంగా మనం చూస్తే ఆయన రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు అను పేరు గలవాడు. ఈయన తల మీద చాలా కిరీటాలు ఉన్నాయి. కిరీటం అనేది అధికారాన్ని చూపిస్తుంది, సార్వభౌమత్వాన్ని చూపిస్తుంది. ఇంగ్లాండ్, బ్రిటన్ రాణి పార్లమెంటు సమావేశాలప్పుడు కిరీటం ధరించి పార్లమెంటును ఆమె ప్రారంభిస్తుంది. కానీ మనము ఆరాధించేటువంటి దేవుడు రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు. రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు అనే మాటలో సావరెంటీ ఆఫ్ గాడ్స్, దేవుని యొక్క సార్వభౌమ అధికారాన్ని చూపిస్తుంది. ఆల్ పవర్ఫుల్, దేర్ ఇస్ సుప్రీం అథారిటీ, దేర్ ఇస్ నో హయ్యర్ అథారిటీ దాన్ కింగ్ ఆఫ్ కింగ్స్ అండ్ లార్డ్ ఆఫ్ లార్డ్స్. కాబట్టి ఈ సర్వాధికారం కలిగి, సార్వభౌమాధికారం కలిగి, సమస్తాన్ని నిర్వహిస్తున్నటువంటి ఈ గొప్ప దేవుని మనం ఆరాధించడానికి ఇష్టపడతాం. 7 విషయాలు మీ దృష్టికి తీసుకుని వచ్చాను. మొదటిగా, ఆయన నమ్మకమైన వాడు, సత్యవంతుడు, నీతిచే విమర్శ చేయవాడు, నీతిని బట్టి విమర్శ చేయవాడు. తర్వాత అగ్నిజ్వాల వంటి నేత్రములు కలిగినటువంటి వాడు. ఆయన నోట నుంచి ఖడ్గం, వాక్యం అనే ఖడ్గం వెలువడుతుంది. ఆయన మాటలు వెలువడతాయి. ఆయన మాటలు మన జీవితాలను బాగు చేస్తాయి. ఆయన మాటలకు మనం ఇదేదో చూపించిన వారమైతే ఆయనకి ఇష్టకరమైన జీవితం జీవిస్తాం. ఆయన మాటలే మనల్ని నడిపిస్తుంది. శక్తి కలిగినటువంటిది, మన తలంపులను శోధించేటువంటి వాక్యం. ఆయన మాటలే వాడి అయిన ఖడ్గము. చివరిగా మనం చూస్తే ఆయన రాజులకు రాజు, ప్రభువు ప్రభు. ఆయన యొక్క సార్వభౌమ అధికారాన్ని, ఆయన యొక్క అథారిటీని, హయ్యర్ అథారిటీని చూపించేటువంటి మాటలు. ఆయన రాజులకు రాజు, ప్రభువులకు ప్రభు. ఈ దేవుణ్ణి మనం ఆరాధించుదాం. ప్రకటించబడినటువంటి మాటల్లో అన్నీ కాకపోయినా 1, 2 లేక ఏ మాటలైతే మీకు దేవుడు మాట్లాడాడో